ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నానన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్. జగిత్యాల జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఏం చేయకున్నా కోరుట్లలో బీఆర్ఎస్ ను గెలిపించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిది ఇది 15వ ఎలక్షన్. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇదే లాస్ట్ ఎలక్షన్ అని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 45 ఏళ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ఎన్నిక దేశాన్ని ధర్మాన్ని కాపాడేదన్నారు అరవింద్. కేసీఆర్ చెప్పినా ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈడ మాత్రం గెలిపించుకున్నారు. మీరు మళ్ళా మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాడు. ఈడ పెద్ద మనిషి 15వసారి ఎలక్షన్లు నిలబడతాను. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. 15 ఎలక్షన్ల ఓళ్ళని పైకి రానియలేదు, కాంగ్రెస్ కార్యకర్తల్ని పైకి రానియలేదు. ఆయననే నిలుచుంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయననే. మళ్ళీ ఎంపీ కూడా నిలబడతాడు. మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, 2014లో నిలబడ్డాడు. అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ 18లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ 23లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ అంటారు. ఏం చేసిండమ్మా? జగిత్యాలకి ఏమన్నా చేసిండ? చెప్పురు, ఏమన్నా పెద్ద పని చేసిండ? ఏమన్నా? నేను 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు పొడి కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, తెలుగుదేశం వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు చేయలేదు. నేను చేసుకొచ్చడం లేదా? పసుపు రేట్లు 5-6 వేలు ఉంటే ఇవాళ 19,000 20,000 ఉన్నాయి. 19,000 20,000 ఉన్నాయి ఇవాళ రేటు. పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలని కూడా చేసి చూపించినామమ్మా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, జితేందర్ బైతే గారు హిందీలో మాట్లాడుతున్నారు. నా ఆకాశీలకేమో అర్థమైతే లేదు. నేను తెలుగులో చెప్తా. మన అన్నదమ్ముల గల్ఫ్లు ఉంటారు కదా, ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ అంటే భారతీయ జనతా పార్టీ. అక్కడ ఆడ రాజకీయాలు చేయదు. రాజకీయాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందన్నట్టు ఆడ కేవలం మన అన్నదమ్ములు ఆడికి పోయినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం ఈ సంస్థని నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. 24 మంది డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా లేబర్ క్యాంపులలో మన అన్నదమ్ములకు ఏం బీమారు వచ్చి ఏమి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా 24 డాక్టర్లు ఉంటారు రెడీగా.